బీసీ అయితే మరి మేమందరం ఎవరండి? మేమందరం ఎవరు? హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఈ రోజు మా జేఏసీలో ఉన్న వాళ్ళు దాదాపు 50% అందరూ బీసీలు. ఇక్కడ ఎస్సీలు మీకు క్వశ్చన్ చెప్తాను వినండి. బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇదే హిందూ ధర్మం కోసం పోరాటం చేయడం కోసం హిజ్రా బిడ్డలు కూడా వచ్చారు. మరి వాళ్ళందరికీ కులం మతం అన్ని చూసుకుని చేస్తాం. మాకు లేదండి ఆ ఫీలింగ్. ఓకే, బీసీ అన్నది ప్రస్తావన తీసేస్తే నరేష్ పైన దాడి జరగడానికి కారణం, ఇతర మతస్థుల పైన దాడి జరగకపోవడానికి కారణం ఏంటి చెప్పండి. ఒకటే అండి, మిగతా మతాలకి మధ్య ఆస్తికులకి మధ్య అనేక చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. క్రైస్తవుల్ని కనుక అలా దాడి చేస్తే ఆల్రెడీ ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు పీకుతాయి. రెండోది ఆల్రెడీ క్రైస్తవుల్ని పెడితే వాళ్ళు కూడా ఆర్గనైజ్ అయిపోయి అధికారానికి కావాల్సిన ఓట్లను తొక్కేస్తారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. అందులోనూ బీసీ కాబట్టి బీసీలు మనం ఏది చెప్తే తింటారు, నీ కర్మరా అంటే అనుభవిస్తారు తప్ప వాళ్ళు పిడికిలెత్తి అటు నారాయణ గురు గౌడును ఆయన గౌడుగా ఏం చేశాడు, ఇక్కడ బసవేశ్వరుడు ఏం చేశాడు, రామస్వామి ఏం చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి బీర్సా ముండా ఏం చేశాడు, పండిత అయోధ్యదాస్ ఏం చేశాడు, వీళ్ళు జ్యోతిరావు పూలే ఏం చేశాడు, ఇవన్నీ తెలుసుకొని వీళ్ళు చైతన్యం కాలేరు. వీళ్ళు బీసీలు కులాలుగా చీలిపోయి ఉన్నారు కాబట్టి ఎవరిని బీసీని ఎవరిదైనా ఏం కాదు. ఎందుకంటే ఎస్సీ అయితే బాబాసాహెబ్ని పట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేసి తొక్కిన అందరినీ తొక్కి పడేస్తారు కాబట్టి. అదే ఓసీని కూడా కొట్టరు. ఎందుకంటే ఓసీని వెనకాల వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు అధికారుల పరంగా ఉంటారు కాబట్టి చెప్పండి. నేను అదే చెప్తున్నా కదా, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది మతాలకు అతీతంగా పరిపాలన చేస్తుంది కాబట్టి ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఇదే ఛానల్లో కింద కామెంట్ రాయమనండి. నిజంగానే భారతీయ జనతా పార్టీ మతాలకు అతీతంగా సెక్యులరిజాన్ని పాటిస్తుందా? సెక్యులరిజమే పాటిస్తుందా? సెక్యులరిజం వద్దనలేదండి, మళ్ళీ కరెక్షన్ చేస్తున్నా ఇక్కడ. నరేష్ గారికి నరేష్ గారిని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ మోడరేటర్ మీకే ఉంది. ఎందుకంటే చెప్పాక నేను సెక్యులరిజం వద్దు అనలా. సెక్యులరిజం సగటు వ్యక్తికి అవసరం లేదు, అది రాజకీయ పరమైనది, ప్రభుత్వాలకు ఆపాదించాల్సిన విషయం అని చెప్పేసి చెప్పాను. నేను ఆ స్టేట్మెంట్ కి ఇప్పటికీ స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను. నేను ఎందుకంటే ఒక మాట మాట్లాడే ముందే 10 సార్లు ఆలోచించి మాట్లాడతాను. తప్పుడు మాటలు నా నోట రావు. నేను ఆ మాట తప్పుడు బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అంటారు, మీరు ఏమంటారు చెప్పండి. దానికంటే ముందు నరేష్ గారు ఇంకో మాట అన్నారు, దానికి సమాధానం చెప్తా. ఏం లేదు, నరేష్ గారు ఇందాక దాకా నేను నాస్తికుడిని అన్నారు, ఇప్పుడు సడన్ గా బీసీ బిడ్డ అని అంటున్నారు. ఆయన మాత్రమే బీసీ బిడ్డ కాదు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు 80% బీసీ బిడ్డలు ఉన్నారు ఈ రోజున. మరి వాళ్ళందరూ ఎందుకు పోరాడుతున్నారు ఈ రోజున? 99% బీసీ బిడ్డలు ఉంటారు, కానీ నిర్ణయాధికారం లేదా పవరు లేదా ఇంకొక రకమైనటువంటి గౌరవ మర్యాదల దగ్గర మాత్రం వాళ్ళు 2వ తరగతి బిడ్డలుగానే చూడబడతారు. ఏమో మరి అవన్నీ ఆయనకి ఎక్కడ కనపడ్డా నాకు తెలుసు. నేనైతే హిందూ సమాజంలో తిరుగుతున్నా, హిందూ సంఘాల మధ్య తిరుగుతున్నాను కాబట్టి నాకు ఎక్కడా కూడా అటువంటి వివక్ష నేను చూడలేదు. ఆధారాలతో, డేట్లతో, అవమానాల ఫోటోలతో, అభిప్రాయాలతో స్పష్టంగా మీ దగ్గరకు వచ్చి తప్పకుండా మరో డిబేట్ పెడితే మీరు వాటి సమాధానం చెప్పే ఖచ్చితంగా నేను ఎప్పుడు ప్రశ్నకి వెనకాడేవాడిని కాదు. ఎందుకంటే సనాతన ధర్మంలో ప్రశ్నకి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీయా అని అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏం మతత్వ పార్టీయో చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినట్టు ముస్లింలకి మసీదులు కట్టుకోవటానికి, షాదీఖానాలు కట్టుకోవటానికి, హజ్ యాత్రలకు పోవటానికి, దర్గాలు కట్టుకోవటానికి డబ్బులు ఇవ్వట్లా. కానీ ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం వాళ్ళకి విదేశీ విద్యను ఏర్పాటు చేస్తుంది. మదర్సాలను ఆధునీకరించేసి వాళ్ళకి మదర్సాల్లో ఖురాన్తో పాటు కంప్యూటర్ ఇస్తా ఉంది. ఆడపిల్లల ఆత్మగౌరవంతో జీవించడం కోసం తలాక్ పద్ధతిని తీసేసి ఆడపిల్లలకి భవిష్యత్తుకు భద్రత ఇచ్చారు. ఆడవాళ్ళకు కూడా ఆస్తి హక్కు కల్పించాలని చూస్తున్నారు. వినండి అసలు నన్ను మాట్లాడినవరా ఇప్పుడైనా బీజేపీ కాదంటూనే మీకు ఆయన చెప్పిన మాటల్లో ఆయన ఏ పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారో మీకు కనిపిస్తుంది. సరే, నన్ను మాట్లాడిస్తారా? మాట్లాడిస్తారంటే అసలు నన్ను ఇక్కడికి పిలిచింది
దేవుడు ఉండడని నిరూపిస్తారు. మరి టాపిక్ డైవర్ట్ చేసింది ఎవరండి? నేనా? పాలిటిక్స్ నేను తెచ్చానా? రాజ్యాంగం నేను తెచ్చానా? శాస్త్రం నేను తెచ్చానా? శాస్త్రం నేను తెచ్చానా? ఎండ్ చేయకూడదు. భాజపా గురించి నన్ను ఒకటి అడిగారు, నా మీద ఒక ముద్ర వేశారు పార్టీ అని. నేను మాట్లాడినివ్వండి. మరి ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం, వాళ్ళు ఆర్థికంగా కావచ్చు లేకపోతే సామాజికంగా ఎదగడం కోసం అన్ని రకాల అవకాశాలు కల్పించింది. అలా మరి హిందువులకి ఏమన్నా కల్పించిందా? విదేశీ విద్య చదువుకోవడానికి లేకపోతే దేవాలయాలు కట్టుకోవడానికి ఏమన్నా డబ్బులు ఇచ్చిందా? రామ మందిరానికి ఏమన్నా ఒక 10 రూపాయలు ఇచ్చిందా గవర్నమెంట్? ఏమన్నా ఏమి ఇవ్వలేదే. కేవలం ప్రజలకి డబ్బులు ఇవ్వటం అంటే ఊరికే గుళ్ళు కట్టుకోవడానికి, సమాధులు కట్టుకోవడానికి టిప్స్ ఇవ్వటం కాదురా బాబు, మీ జీవితాలు బాగు చేసేలాగా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇది సెక్యులరిజం కాక మరి ఏంటిదండి? అంటే బీజేపీ కూడా కాంగ్రెస్ లాగా గుడి కట్టుకోవడానికి, బడి కట్టుకోవడానికి, మదర్సాకి, దర్గాకి డబ్బులు ఇస్తే అప్పుడు బీజేపీ కూడా సెక్యులర్ పార్టీ అవుతుందా? అకార్డింగ్ టు క్రాంతి కుమార్ గారు, లలిత్ కుమార్ గారు, బీజేపీ వల్ల హిందువులకు ఏమీ జరగలేదు. ఇదే నాకు ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం ఒకటి మానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీని వత్తాసు పలుకుతున్నారు, బీజేపీ కాదని ఎట్లా అంటారు అంటున్నారు. నేను బీజేపీ కాబట్టి వత్తాసు పలకట్లా. నా దేశపు ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి, ఆ ప్రభుత్వం పట్ల నాకు అసంతృప్తి లేదు కాబట్టి నేను వాళ్ళు చేసిన మంచి 4 మాటలు చెప్తున్నా. ఇదే మంచి గతంలో కాంగ్రెస్ ఏమైనా చేసి ఉంటే కర్మగాలి, వాళ్ళని కూడా మంచిగా అంటా నేను. అంటే ఇది పార్టీ పొలిటికల్ డిబేట్ కాదండి. విషయం ఏంటంటే పొలిటికల్ గా టర్న్ చేసింది నేనా? రైట్. నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. రాజ్యాంగాన్ని మీరు ప్రస్తుతం హిందూ ధర్మం నమ్ముతుందా? 100% రాజ్యాంగాన్ని నమ్ముతుంది కాబట్టి దేవాలయాలు ఇంకా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. రైట్. దీనిపైన మీరు ఏమంటారు? నమ్ముతుందా అంటే, ఒకవేళ రాజ్యాంగాన్ని నమ్మితే, చట్టాలని గౌరవిస్తే, ఎందుకని చట్టాన్ని చేతిలోకి తీసుకొని నా మీద దాడి చేస్తారు కదా? చట్టాలని నమ్మి రాజ్యాంగం 100 కోట్ల మంది ఉన్న భారతదేశంలో 4 మాత్రమే వెళ్ళి కొట్టారంటే మరి దాని అర్థం ఏంటి? మిగతా ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారని. రాజ్యాంగాన్ని అతిక్రమించారు కాబట్టి కోర్టులు తిరుగుతున్నారు. ఇప్పుడు చట్టబద్ధంగా శిక్షకు అర్హులా? చట్టబద్ధంగా ఇప్పుడు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు? నేను చేస్తా బరాబర్. ఇప్పుడు రాజ్యాంగం ఎట్లయితే ఇచ్చిందో సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొన్ని హక్కులు, ఆ న్యాయ సూత్రాల ప్రకారం నేను న్యాయ సహాయం అందిస్తా. వాళ్ళు తప్పు రుజువు కాకుంటే బయటకు వస్తారు, తప్పు రుజువు అయితే శిక్ష పడుతుంది. అంతేగాని ఈ దేశంలో ఒక వ్యక్తికి న్యాయ సహాయం అందించకూడదని రూల్ ఏం లేదే. అసదుద్దీన్ ఓవైసీ డైరెక్టర్ గారు తీవ్రవాదులకే నేను న్యాయ సహాయం ఇస్తా అన్నాడు. అట్లాంటిది ఆవేశంలో తప్పు చేసిన తమ్ముళ్ళకి నేను ఇవ్వనా? చెప్పండి. అనుకోవచ్చు, బరాబర్ అనుకుంటాను. ఎందుకు కొట్టిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? దాడి చేపించారు అంటే బాగానే ఉంది, ఇదేదో నేను దగ్గర కొట్టించినట్టు మాట్లాడుతున్నారు. లేకపోతే ఒక శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి మానకొండూరు దగ్గర ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ డైరెక్ట్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఏమన్నాడు? నిన్న వాడు బైర్ నరేష్ గారిని కొట్టిపించాను, తన్నిపించాను, మళ్ళీ తన్నిపిస్తాను, వాడికి రక్తాలు గారినాయి, వాడిని కొట్టిన వాళ్ళని నేను సన్మానించాను, వాళ్ళకి పైసలు ఇచ్చాను, వాళ్ళని ఇడిపించాను. 395 ఉన్నదాన్ని 323 ఉన్నదాన్ని 295కి మార్పిచ్చి జడ్జితో మాట్లాడి నేను వాళ్ళని విడిపించాను, ఇక ముందు కూడా చేస్తా అని చెప్పి ఒక బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడితే లలిత్ కుమార్ మాట్లాడడం కదా విషయం. ఇప్పుడు ఈ ఆరోపణ ఆయన న్యాయ వ్యవస్థ మీద చేస్తున్నారా లేకపోతే చట్టం మీద చేస్తున్నారా, రాజకీయ వ్యవస్థ మీద చేస్తున్నారా? ప్రూఫ్ బట్టే మాట్లాడుతున్నాను తప్ప నాకు అంత నేనే కొట్టించిన అని చెప్పినాక కూడా నేను నమ్మకపోతాను. ఆయనే కొట్టించానని చెప్పినప్పుడు లలిత్ కుమార్ కొట్టించారని ఎట్లా అంటున్నారు? గురించి ఆలోచిస్తున్నారా? బీసీ ప్రెసిడెంట్ అని పెట్టి బీసీలకు బీసీని కొట్టించిన వీళ్ళు వెళ్తే రేపు ఏ అరాచక ప్రభుత్వం వస్తుంది ప్రజలంతా ఆలోచిస్తూ బీజేపీకి కౌంటర్ ఆలోచిస్తున్నారు. ఏదో సామెత చెప్తారు కదా, పైసలు ఇస్తా తమ్ముళ్ళు ఈయనకు సోదర భావం ఉంటే ఓకే, ఆయన అన్నానికి సమాధానం చెప్తాము, లేకపోతే ఇంకోసారి పునరావృతం కాకుండా ఉన్నారని సున్నితంగా సూచిస్తామని కాకుండా నేను మాట్లాడిన 10-12 రోజుల తర్వాత గుడుపుటాన్ని వేసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని ప్రచారం చేసి రచ్చరచ్చ చేసి దాని గురించి మాట్లాడి ఎలా దొరికితే కొట్టండి ఫుల్ వీడియో మీరు రిలీజ్ చేసుకోండి, మీరు నిరూపించుకోండి మీ సత్యలతని. ప్రాబ్లం ఏంటంటే ఇందాక ఈయన ఏమంటున్నారు, ఇదిగో లలిత్ కుమార్ కొట్టమన్నాడు అని చెప్పేసి చెప్పారు, కాసేపటి తర్వాత సంజయ్ చెప్పాడు అని చెప్పేసి అంటున్నారు. ఈ ఇట్లాంటి ఆరోపణలు చాలా గతంలో కత్తి మహేష్ కూడా చెప్పాడు, ఒక టీవీ స్టూడియోలో కూర్చొని నన్ను లలిత్ అనే కుర్రాడు చంపేమని ఎక్కడో సుపారీలు ఇచ్చాడు గిపారీలు ఇచ్చాడు అని మాట్లాడాడు. పక్కన కూర్చోడానికి నేను రాకపోతే మరి ఎందుకు మరి నేనే కొట్టించాను అది ఇదని మాట్లాడటం? నేను చెప్తుంది భారతదేశంలో ఒక ప్రభుత్వానికి ప్రతినిధి, జాతీయ ప్రభుత్వానికి లేదా ఇక్కడ ఒక ఎంపీ అయి ఉన్నటువంటి వ్యక్తి అన్నదాన్ని బట్టి ఈయన చేయించాడు అన్నది తప్ప భారతదేశంలో కుమారే ఆయన చెప్తాను
వినండి. దగ్గర ఆధారం ఉన్నాయని లేదు నేను. భారతదేశంలో ఒక అర్థమైందా? వ్యక్తికి ఇంకో సరే, వ్యక్తి ఏదైనా న్యాయ సహాయం ఒక్క అందించడం నిమిషం, అనేది భారతదేశంలో ఆన్సర్ చెప్తే నేను వెళ్తాను. మీరు నేను ఖాళీగా లేను. భారతదేశంలో రైట్, రైట్. ఎవరు ఖాళీగా లేరు. నాకు చాలా పనులు ఉన్నాయి. చాలా పనులు ఉన్నాయి. నాకు ఓకే. ఎంతకంటే ఎక్కువ అందరికీ పనులు పనులు ఉన్నాయి. ఉన్నాయండి, ఒక్క నిమిషం ఈ మీరు ఆగండి. పనులు లేక రాలేదు. పనులు లేక రాలేదు. అనుకుంటున్నాడు అడగడానికి అంతే. నేను దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతాడు? అతను దేవుడు ఉన్నాడని నిరూపించాడు. దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతాడు? లేకపోతే చూపించాడా లేక ఆయన చెప్పాలనుకుని నన్ను ఛాలెంజ్ చేపించి తొడగొట్టిన అతను ఇప్పుడు ఆయన తొడెక్కడ ఉంది, ఆయన ఛాలెంజ్ ఎక్కడ ఉంది, ఆయన సక్సెస్ అయినా ఆయన గెలిచినా నేను గెలవక్కర్లేదు. దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతాడో అడగండి. రైట్, ఫైనల్ గా చెప్పండి మీరు దేవుణ్ణి- దేవుణ్ణి ఏ రూపంలో చూస్తే మీరు నమ్ముతారు నరేష్ గారు, చెప్పండి మీరు. స్పష్టంగా లేడని క్లారిటీ వచ్చినాక గిట్ట చూపిస్తా నమ్ముతా గట్ట ఆయన వేసి వేసుకుని వస్తాడా? మీరు ఎట్లా చూస్తే నమ్ముతారో చెప్పండి. ఒక పార్వతి లెక్క కనిపించాడు, ఆయన పార్వతి లెక్క వచ్చి చూపిస్తాడా? నాకు అయ్యన్ని- సీత లెక్క కనిపించాడు, సీత లెక్క కనిపిస్తాడా? నేను ఎట్లా చేస్తానో గౌరీ మీకు మాత లెక్క అనవసరం. కనిపించాలంటే గౌరీ మాత లెక్క, లేకపోతే నాకు వినాయకుడు లెక్క కావాలంటే తొండ పెట్టుకుని వస్తాడా, లేకపోతే రాము లెక్క కావాలంటే బాణం పట్టుకుని వస్తాడా, కృష్ణు లెక్క కావాలంటే చక్రం పెట్టుకుని వస్తాడా, బ్రహ్మ లెక్క కావాలంటే నా దర్కాలు పెట్టుకుని వస్తాడా? లేడరా ఆయన నేను మొత్తుకుంటే నీకు ఏ రకంగా కావాలని ఆప్షన్ ఇస్తారు? నాకు ఆకలే లేదు. నేను చూపిస్తాను అంటున్నా కదా. ఏ రకంగా కావాలని కావాలి. నేను ప్రజలు చూపిస్తా. బయట ఎదురు చూస్తా ఉన్నారు, అవకాశం ఉంటే పోయి చూపియండి. ఏ రకంగా కావాలో చెప్తే చూసే మార్గం ఏందో నేను చెప్తా. ఏ రకంగా కావాలో చూడాలనుకున్నా చెప్తే ఎలా ఏ ఆస్వాదించున్నాడు? రకంగా Right, చూడాలనుకున్నా మీరు చెప్తే చెప్పండి. ఆ మార్గం నేను చెప్తా. మీరు చెప్పండి. ఆయన మీరు ఏ రకంగా చూసి నేను భగవంతుని నిత్యం చూస్తున్నా, అన్నిట్లో చూస్తున్నా, నేను చెప్తున్నా కదా.